అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి రూట్ మార్చారా? పార్టీలో అసంతృప్తులను దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారా? గతంలో తాను వ్యతిరేకించిన నేతలు కూడా ఇప్పుడు సీఎం వెంట నడిచేందుకు రెడీ అయ్యారా? తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఈ విషయం స్పష్టమైందా? అసలు నర్సంపేట ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న వివాదం ఏంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విషయంలో ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి దొంతి మాధవరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఇందుకు ఉదాహరణే సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటన. ఎందుకంటే దొంతి మాధవరెడ్డి విషయంలో పూర్తిగా తగ్గిన సీఎం రేవంత్ మాధవరెడ్డికి అన్ని విధాలా అండగా నిలవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పెద్దలు ప్రశంసిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లాలోని నర్సంపేటనే సీఎం రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాదు నర్సంపేటపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. దాదాపు 532 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఈ సందర్భంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గతంలో బీఆర్ఎస్ నేతలు నర్సంపేట అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ వరికి ప్రోత్సాహకాలిచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మా పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు, ఉద్యమగడ్డ వరంగల్కు మాత్రం ఏమీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటపై వరాల జల్లు కురిపించడంపై ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. వాస్తవానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కరడుగట్టిన కాంగ్రెస్ నేత. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన దొంతి మాధవరెడ్డి ఆ తర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రాకపోయినా తిరిగి కాంగ్రెస్లో చేరారు. పార్టీ పట్ల ఇంత కమిట్మెంట్ ఉండడంతో హైకమాండ్ కూడా దొంతి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్తో ఉంటుంది. అలాంటి దొంతి మాధవరెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టినప్పుడు తన నియోజకవర్గంలోకి రాకుండా బ్రేకులు వేశారు. 2 ఏళ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు దొంతి మాధవరెడ్డి కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలంతా ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రం లైట్ తీసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఉండి కూడా రేవంత్ రివ్యూ మీటింగ్కు డుమ్మా కొట్టారు. అప్పట్లో దొంతి తీరు తెగ చర్చనీయాంశమైంది. ఆ తర్వాత దొంతి మాధవరెడ్డి తల్లి చనిపోయారు. ఆమె దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో అంటి ముట్టనట్టుగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోయారు. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అయితే గతంలో ఉన్న పంచాయతీలను పక్కన పెట్టి సీఎంతో కలిసిపోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ను ప్రత్యేకంగా కలిశారని ప్రచారం. అంతేకాదు గతంలో తన నియోజకవర్గంలోకి రావద్దని అడ్డుకున్న ఆయన ఇప్పుడు స్వయంగా నర్సంపేటకు రావాలని ఆహ్వానించారట. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని సీఎంకు విన్నవించారట.
దాంతో సీఎం కూడా దొంతి విజ్ఞప్తికి ఓకే చెప్పారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటలో పర్యటించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటనను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా సభను సక్సెస్ చేసుకున్నారు. అయితే గతంలో తనను వ్యతిరేకించిన వారందరినీ కలుపుకుని వెళ్లడంలోనూ సీఎం విజయం సాధించారని అంటున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మరికొందరు నేతలు కూడా రేవంత్ను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాక వారిని కలుపుకొని వెళ్తున్నారు. అయితే హస్తం పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని మచ్చిక చేసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారన్న టాక్ అయితే బలంగా నడుస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.